ఇదిగోండి ఇదే లాస్ట్ ప్రాబ్లం. ఇది ఆల్రెడీ మనం ఈ ముందు ఎక్సర్సైజ్ చెప్పుకుంటున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఒకటి చూసాం. ఓకేనా, చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ pottery ఆర్టికల్స్ ఇన్ ఏ డే. ఇది ఒక కాటేజ్ ఇండస్ట్రీ అనేది ఒక సర్టైన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందని మనం ఒక ఎగ్జాంపుల్ లెక్క డిస్కస్ చేసాం ఆల్రెడీ. సేమ్ అదే ప్రాబ్లం. ఇక్కడ టాయ్స్కి బదులు పాటరీ ఆర్టికల్స్ అన్నాడు. ఓకేనా, సేమ్ ప్రాబ్లం చూడండి. ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏ పర్టిక్యులర్ డే దట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్, ఒక్కొక్క ఆర్టికల్ యొక్క కాస్ట్ వచ్చేసి 3 more than twice the number of articles produced that day. ఆ రోజు తయారు చేసిన ఆర్టికల్స్ని ట్వైస్ అంటే 2 times చేసి దానికి 3 కలిపితే ఎంత వస్తుందో అది ఒక ఆర్టికల్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అంట. అయితే ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే, ఒకరోజు తయారు చేసిన ఆర్టికల్స్ యొక్క టోటల్ కాస్ట్ 90 రూపాయలు ఇచ్చాడు. అయితే మనల్ని ఏం చేయమన్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఎన్ని ఆర్టికల్స్ను ప్రొడ్యూస్ చేశాడు, ఒక్కొక్క ఆర్టికల్ యొక్క కాస్ట్ ఎంత అని అడిగాడు. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా మీకు ఆన్సర్ చెప్పే బాధ్యత నాది. ఓకేనా, సో జాగ్రత్తగా బోర్డు వైపు చూడండి. ఈ ప్రాబ్లం అయిపోతే మనకి ఈ ఎక్సర్సైజ్ అయిపోయినట్లే. సో ఎన్నో ప్రాబ్లం నాన్న ఇది, 6th ప్రాబ్లం. సో 6th వన్ నేను సొల్యూషన్ అని రాస్తున్నాను, క్వశ్చన్ మీరే రాసుకోవాలి. ఓకేనా, సొల్యూషన్ అని రాశాను. సో ఫస్ట్ ఏం రాద్దామంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఆ రోజు తయారు చేసిన ఆర్టికల్స్ని ఎక్స్ అనుకుందాం. ఓకేనా, సో లెట్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే, ఆ రోజు తయారు చేసినటువంటి ఆర్టికల్స్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే, ఆ రోజు తయారైన ఆర్టికల్స్ ఎక్స్ అనుకున్నాను. ఓకేనా, సో కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్, ఒక్కొక్క ఆర్టికల్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్, ఒక్కొక్క ఆర్టికల్ యొక్క కాస్ట్ ఏమన్నాడు, దీన్ని ట్వైస్ చేసి దానికి +3 చేయమన్నాడు. కాబట్టి 2x + 3 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు టోటల్ కాస్ట్ ఎంత అన్నాడు నాన్న, 90 రూపీస్ అన్నాడు. దేర్ఫోర్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మొత్తం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఇచ్చాడు, మొత్తం ఆర్టికల్స్ది 90 రూపీస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు నాన్న, 90 రూపీస్ ఇచ్చాడు. సో ఆ రోజు ప్రొడ్యూస్ చేసిన ఆర్టికల్స్ ఎక్స్, ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్ 2x + 3, అలా మొత్తం డబ్బులు ఎంత అన్నాడు, 90 అన్నాడు. అంటే ఒక ఆర్టికల్ది 2x + 3 అయితే అలాంటి ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 90 వస్తుంది. అంతేనా. సో బై ద ప్రాబ్లం లెక్క నుంచి, లేదా ఫ్రమ్ ద ప్రాబ్లం అయినా అనొచ్చు. బై ద ప్రాబ్లం x ఇంటూ 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 90. అంతేనా. x ఇంటూ 2x, ఒక బొమ్మ కాస్ట్ 2x + 3, మొత్తం x బొమ్మలు ఉన్నాయి. మొత్తం x బొమ్మల్ని ఒక బొమ్మ కాస్ట్తో గుణిస్తే ఆ రోజు వచ్చిన మొత్తం డబ్బులు వస్తాయి. అంతేనా. సో 2x ఇంటూ x 2x² నాన్న, +3 ఇంటూ x 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 90. ఓకేనా. సో 2x ఇంటూ x 2x², 3 ఇంటూ x 3x ఈజ్ ఈక్వల్ 90. ఆ 90ని ఇటువైపు తీసుకురండి నాన్న, 2x² + 3x, ఆ 90 ఇటు వస్తే -90 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో 2 90s 180 నాన్న. సో మధ్యలో ఏమో 3x ఉంది. సో కలిపితే 3x రావాలి, విడగొట్టిన ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 180 రావాలి. ఎలా వస్తుంది, 15 12s నాన్న, 15 ఇంటూ 12, 12 5 = 60, 6, 12 1 = 12, 12 + 6 180. సో 180 వచ్చిందా లేదా. సో 2 90s 180 సరిపోయిందా.
సో మల్టిప్లై చేస్తే 180 అవుతుంది. 15లో 2 పోతే 12 పోతే 3 వస్తుంది. సరిపోతుందా లేదా? సో చూడండి నాన్న. సో దీన్ని నేను ఏం రాస్తున్నానంటే 2x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 15x మైనస్ 90 ఇజ్ ఈక్వల్ టు 0. నాన్న ఇదిగోండి 3x ముందు ప్లస్ ఉంది కాబట్టి పెద్దదానికి ముందు నేను ప్లస్ పెట్టా, చిన్నదానికి మైనస్ పెట్టా. మైనస్ 15xలో మైనస్ 12x పోతే ప్లస్ 15x మైనస్ 12x, ప్లస్ 15xలో మైనస్ 12x పోతే ప్లస్ 3x మిగులుతుంది. ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ అలాగే రాసా, మైనస్ 90 అలాగే రాసా. సో ఈ రెండు ఒక ఫ్యామిలీ, ఈ రెండు ఒక ఫ్యామిలీ. అదేంటి సార్ 15 ముందు రాసి 12 ఒకటి రాయొచ్చు కదంటే అలా అయినా రాయొచ్చు. కాకపోతే 2 12 రెండు సింపుల్గా 2తో డివైడ్ అవుతాయి కాబట్టి నేను ముందు 12 ఇటు రాసుకున్నా, 15 19 రెండు ఒకే టేబుల్లో ఉన్నాయి కాబట్టి 15 ఒకటి రాసా. ఇటు నుంచి ఇటు రాసిన ఈ రెండు వాల్యూస్ నెట్ నుంచి ఎటు రాసినా ఓకే ఆన్సర్ వస్తుంది. కాబట్టి సింపుల్గా మల్టిప్లై అవుతాయి, సింపుల్గా డివైడ్ అవుతాయని 12 ఇటు రాసా, 15 ఒకటి రాసా అంతే. ఓకేనా? సో ఈ రెండు 2తో క్యాన్సిల్ అవుతాయి. రెండిట్లో ఎక్స్ కామన్ ఉంది కాబట్టి 2x కామన్ తీసా. 2x బయటకు వస్తే ఇంకొక ఎక్స్ మిగులుతుంది ఇక్కడ. ఓకేనా? మైనస్ 2 రెండు ఎంతలు 12 నానా, 2 6 జా 12. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ కామన్ తీస్తాను కాబట్టి మరి రాయం, బ్రాకెట్ క్లోజ్. ఈ రెండిట్లో 15 కామన్ తీసాను నాన్న. 15 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. 15 ఎంతలో 90 నానా, 15 6 జా 90. సో 6 ఇజ్ ఈక్వల్ 0. సో ఇక్కడ x మైనస్ 6 వచ్చింది, ఇక్కడ x మైనస్ 6 వచ్చింది. ఓకేనా? సో ఒక x మైనస్ 6ని తీసుకుందాం, x మైనస్ 6. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఏం మిగిలింది నాన్న, 2x. ఇక్కడ ఏం మిగిలింది నాన్న, 15. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ 0 నాన్న. అయితే ఇదైనా 0 అవ్వాలి, అదైనా 0 అవ్వాలి. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం, x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0 ఆర్ 2x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఓకేనా? సో ఈ మైనస్ 6 అటు పట్టుకెళ్ళండి, x ఈజ్ ఈక్వల్ 6 ఆర్ లేదా ఈ ప్లస్ 15 అటు పట్టుకెళ్ళండి, 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15 అవుతుంది. ఇక్కడ ఎక్స్ని 2 మల్టిప్లై చేస్తున్నానా, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15/2. సో ఇప్పుడు తయారు చేస్తున్న బొమ్మలు ఎప్పుడైనా పాజిటివ్ నెంబర్స్లో ఉంటాయి, నెగిటివ్లో ఉండవు కదా. కాబట్టి ఈ నెగిటివ్ వాల్యూని తీసుకోం. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందనా, 6 అవుతుంది. ఎక్స్ అంటే ఏమనుకున్నాం, నెంబర్ ఆఫ్ ఆర్టికల్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ఓకేనా? దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ రాయలేదు ఇక్కడ, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ఆ రోజు తయారైన ఆర్టికల్స్ ఎన్ని, 6. ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే ఎన్ని నాన్న, 6 ఆర్టికల్స్ ఆ రోజు తయారు చేశారు. సో ఎన్ని ఆర్టికల్స్ తయారవుతాయో అడిగాడు. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాడు, ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్ ఎంత అన్నాడు. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్, కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్, ఈచ్ అంటే ఒక్కొక్కటి, ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్ ఎంత అని అడిగాడు. ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్ మనం 2x ప్లస్ 3 అనుకున్నాం, అంతేనా? 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 6 వచ్చింది ప్లస్ 3, 2 6 జా 12 ప్లస్ 3 అంటే ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్ 15 రూపీస్ వచ్చింది నాన్న. ఎంత వచ్చింది, 15 రూపీస్. ఎన్ని ఆర్టికల్స్ తయారయ్యాయి, 6. 15 6 ఎంత, 90. ఆ రోజు ఎంత వచ్చింది అన్నాడు, 90 వచ్చింది అన్నాడు. ఇదిగోండి లెక్కలో. ఓకేనా? సరిపోయిందా లేదా? సో దీంతో మనం ఎక్సర్సైజ్ 4.2 అనేది కంప్లీట్ చేసాం. సో 4.3లోకి వెళ్ళే ముందు 1-2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకొని 4.3 చెప్పుకుంటే మనకి 4th చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? మరి ఎగ్జాంపుల్స్ చెప్పుకొని ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకేనా?